అందరికీ నమస్కారం. 2026 జనవరి 1వ తేదీ గురువారం రోజున కుంభ రాశి వారి ఫలితాలు తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియోలో ఒక గురువు గారి గురించి తెలియజేస్తున్నాం. చాలా మంది ఈ గురువు గారిని కలిసాము. మా తీరని సమస్యలకు ఫోన్ చేసినప్పుడు పరిష్కారం చాలా చక్కగా తెలియజేశారు అని కామెంట్ చేస్తున్నారు. ఈ గురువుగారు ఎటువంటి సమస్యలకైనా శాశ్వత పరిష్కారం ఇవ్వటం జరుగుతుంది. వశీకరణం, భార్య భర్తల సమస్యలు, ప్రేమ, పెళ్లి, సంతానం, మీకు ఎటువంటి సమస్యలు అయినా కొన్ని పూజలు ద్వారా ఇట్టే పరిష్కరిస్తారు. ఇప్పుడే కాల్ చేయండి. రంగాల్లో మంచి పరిణామాలు ఉండే అవకాశముంది. స్థానిక లేదా జాతీయ స్థాయిలో సమావేశాలు, చర్చల్లో పాల్గొనడం ద్వారా గుర్తింపు పొందవచ్చు. ఆర్థికంగా సాధారణ స్థిరత్వం ఉండే అవకాశముంది. అయితే ఖర్చులు, బాధ్యతలు పెరుగుతుండవచ్చు. ఆరోగ్య మరియు కుటుంబ పరిస్థితుల్లో సాధారణ జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది. ప్రేమ, వివాహిత జీవితం విషయంలో ఇవాళ వేచి చూడాల్సిన పరిస్థితులు కావచ్చు. అనుకున్నంత త్వరగా లేని అవకాశముంది. సూచనలు: ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు ఆలోచించండి. వేగంగా చర్యలు తీసుకోవడం వల్ల ఇబ్బందులు రావచ్చు. కుటుంబ సభ్యులతో మంచి సంబంధం కోసం మాట్లాడండి. వచనం స్వీకరించేలా క్షుణ్ణంగా ఉండండి. ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వండి. విశ్రాంతి తీసుకోవడం, ఆరోగ్య దృష్టికోణం నుంచి జాగ్రత్తగా ఉండడం మంచిది. రాజకీయం లేదా సమావేశాలలో పాల్గొనాలి అనుకుంటే ఆ పరిసరాలపై ముందుగానే ప్రణాళిక వేసుకోవడం వల్ల ఫలం మెరుగ్గా ఉంటుంది. మంచితనమే మీ ఎదుగుదలకు మూలం అవుతుంది. మంచి మనస్సుతో ముందుకు సాగి అనుకున్నది సాధిస్తారు. ధన వ్యయం పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం. ఒక శుభవార్త ఆనందాన్నిస్తుంది. దగ్గరి వారిని దూరం చేసుకోకండి. శ్రీరామనామాన్ని జపిస్తే మేలు. చక్కటి ఆలోచనా విధానంతో విజయాలను అందుకుంటారు. తొందరపాటు వద్దు. బంధుమిత్రుల సహకారం పరిపూర్ణంగా ఉంది. కొన్ని కీలకమైన పనులలో పురోగతి ఉంటుంది. స్వస్థాన ప్రాప్తి ఉంది. కుటుంబ సభ్యులకు మేలు జరుగుతుంది. కొన్ని సంఘటనలు ఆలోచింపచేసే విధంగా ఉంటాయి. ఎవ్వరితోనూ అనవసర ప్రసంగాలు చేయకండి. ఆర్థికంగా మిశ్రమ ఫలితాలున్నాయి. రుణ సమస్యలు లేకుండా చూసుకోవాలి. ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది. శుభకాలం. అసాధారణ పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు. ఆదాయ మార్గాలను పెంచుకుంటారు. ఆ మేరకు కొత్త నైపుణ్యాన్ని సంపాదిస్తారు. అభివృద్ధి కోసం చేసే పనులు అనుకూలిస్తాయి. ఏకాగ్రతతో పనిచేయండి. మేలు జరుగుతుంది. మీరు చేయబోయే ప్రతి పనిలో సంపూర్ణ అవగాహన వచ్చిన తరువాతే ముందుకు సాగండి. వృత్తి, వ్యాపారాల్లో జాగ్రత్త అవసరం. కీలక విషయాల్లో మొహమాటాన్ని దరిచేరనీయకండి. ఆర్థికంగా మధ్యమ ఫలితాలు ఉన్నాయి. ముఖ్యమైన విషయాల్లో కుటుంబ సభ్యుల సలహాలు తప్పనిసరిగా తీసుకోవాలి. చంచల స్వభావాన్ని రానీయకండి. అధికారుల వద్ద కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలి. మిత్రులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. మొండి బాకీలు వసూలవుతాయి. వృత్తి, వ్యాపారాలు విశేషంగా రాణిస్తాయి. నిరుద్యోగులకు పెద్దల అనుగ్రహంతో నూతన అవకాశాలు లభిస్తాయి. చేపట్టిన పనులు అప్రయత్నంగా పూర్తవుతాయి. ఉద్యోగమున పురోగతి కలుగుతుంది. పెరుగుతాయి. ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురవుతాయి. ముందు చూపుతో వ్యవహరిస్తే సమస్యలు తగ్గుముఖం పడతాయి. మీ రంగాల్లో ఓర్పు, సహనం అవసరం. ఒక వ్యవహారంలో మీ ఆలోచనలు అందరి ప్రశంసలను అందుకుంటాయి. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. ప్రయాణాలలో అప్రమత్తంగా ఉండాలి. అవసరానికి తగిన సాయం అందుతుంది. బంధు, మిత్రులను కలుపుకొనిపోవాలి. ముఖ్య విషయాలలో ఉత్సాహం తగ్గకుండా చూసుకోవాలి. వ్యాపారంలో కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపాటు పనికిరాదు.
ఉత్సాహాన్ని రెట్టింపు చేసే సంఘటనలు చోటు చేసుకుంటాయి. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కొన్ని సంఘటనలు మనసుకు బాధ కలిగిస్తాయి. మిశ్రమకాలం. చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురవుతాయి. అధికారులు లేదా పెద్దలను మెప్పించడానికి కాస్త కష్టపడాల్సి వస్తుంది. ముఖ్యమైన పనులను వాయిదా వేయడం మంచిది. బంధు మిత్రులను కలుపుకొని పోవడం వల్ల సమస్యలను అధిగమించగలుగుతారు. సమస్యలకు కుంగిపోకుండా ముందుకు వెళ్లడం మంచిది. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. స్థానచలన సూచనలు ఉన్నాయి. అనవసరంగా ఆందోళన పడటం తగ్గించుకుంటే మంచిది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అంచనాలను అందుకుంటారు. ప్రారంభించిన పనులను విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. విందు, వినోద, ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక శుభవార్త మీ ఇంట ఆనందాన్ని నింపుతుంది. వృత్తి, వ్యాపారాలలో లాభదాయకమైన ఫలితాలు ఉంటాయి. స్థిరమైన ఆలోచనలు మంచి ఫలితాన్ని ఇస్తాయి. ప్రారంభించిన పనులు వెంటనే పూర్తవుతాయి. ఆశించిన ఫలితాల కంటే మేలైన ఫలితాలను అందుకుంటారు. మీ రంగాల్లో మీదే పైచేయి అవుతుంది. దైవబలం అనుకూలిస్తోంది. విశేషమైన ఆర్థిక ఫలితాలు ఉన్నాయి. ఊహించిన దానికన్నా ఎక్కువ ఫలితాలు ఉంటాయి. ఒక శుభవార్త మీ ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది. ఆర్థికంగా వృద్ధి చెందుతారు. ఆస్తిని వృద్ధి చేస్తారు. కీలక బాధ్యతలు మీ భుజాన పడతాయి. వాటిని సమర్థంగా నిర్వహించి అందరి నుంచి ప్రశంసలు పొందుతారు. విందు, వినోద, ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. శుభకాలం నడుస్తోంది. ఆస్తిని వృద్ధి చేసే క్రమంలో సఫలీకృతులవుతారు. ఆత్మీయుల వల్ల మంచి జరుగుతుంది. ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. మీ రంగాల్లో అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. కీలక విషయాలలో పెద్దలను కలుస్తారు. ఇబ్బందిగా అనిపించిన సంఘటనలకు దూరంగా ఉండండి. ఆరోగ్యం అనుకూలిస్తుంది. బంగారు భవిష్యత్తు కోసం వ్యూహరచన చేస్తారు. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. శత్రువుల మీద విజయం సాధిస్తారు. ఒక సంఘటన బాధ కలిగిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. సమాజంలో కీర్తి గడిస్తారు. మీరు కోరుకున్నది అప్రయత్నంగా లభ్యం అవుతుంది. వ్యాపారంలో లాభాలు ఉంటాయి. ఒక శుభవార్త వింటారు. శత్రువులు దూరం అవుతారు. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. అధికారులు సహాయ సహకారాలు ఉంటాయి. బంధుమిత్రులతో అనుకూలత ఉంది. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలు లాభిస్తాయి. ప్రారంభించిన పనులలో ప్రతికూల పరిస్థితులు ఏర్పడినా పట్టుదలతో వాటిని అధిగమిస్తారు. కుటుంబ సభ్యుల మాటకు విలువ ఇవ్వడం వల్ల ఇంట గెలుస్తారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ముందడుగు వేయండి. ఆర్థిక అంశాలలో తగు జాగ్రత్తలు అవసరం. మొహమాటంతో ఇబ్బందులను ఎదుర్కొంటారు. వైరాగ్య ధోరణిని పక్కన పెట్టండి. ఉత్సాహంతో పనిచేయాల్సిన సమయమిది. అవసరానికి సహాయం చేసేవారు ఉన్నారు. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం. అధికారులతో వినమ్రంగా వ్యవహరించాలి. ముఖ్యమైన పనులలో కావాల్సిన వారి సహాయ సహకారాలు లభిస్తాయి. ఆత్మీయుల నుండి ఆహ్వానాలు అందుతాయి. ఆర్థిక వ్యవహారాలు బాగుంటాయి. వ్యాపార, ఉద్యోగాలలో మరింత మెరుగైన పరిస్థితులు ఉంటాయి. సంతాన విద్యా విషయాలు సంతృప్తి కలిగిస్తాయి. ఉద్యోగమున అధికారులతో చర్చలు ఫలిస్తాయి. సోదరుల నుండి ధన సహాయం లభిస్తుంది. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి. మంచి మాట తీరు అందరినీ ఆకట్టుకుంటారు. వృత్తి వ్యాపారములలో ఉత్సాహంగా పనిచేసి మరింత లాభాలు అందుకుంటారు. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ధన, వస్తు, వాహన లాభాలు ఉన్నవి. సంఘంలో పెద్దల నుండి విశేషమైన ఆదరణ లభిస్తుంది. కొన్ని వివాదాల నుండి తెలివితేటలతో బయటపడగలుగుతారు. వ్యాపారాలలో ఆశించిన ఫలితాలను పొందుతారు. వృత్తి ఉద్యోగాలలో ఉన్నత అవకాశాలు లభిస్తాయి. నిరుద్యోగులకు అందుతాయి. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు.
కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. మిత్రులతో వివాదాలు రాజీ అవుతాయి. వ్యాపారమున స్థిరమైన ఆలోచనలు అమలు చేసి లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో సంతృప్తికర వాతావరణం ఉంటుంది. దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. ఆదాయం బాగుంటుంది. చాలా కాలంగా సన్నిహితుల సహకారం పూర్తి కాని పనులను పూర్తి చేస్తారు. స్థిరాస్తి వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి. వ్యాపార పరంగా కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. ఉద్యోగస్తులు బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఈ యొక్క రాశి వారికి దుర్గ ఆరాధన శుభప్రదం. మరిన్ని శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు నీళ్లను ఏర్పాటు చేయటం శుభప్రదం. ధన్యవాదములు.